Hello all, this is Dr. Komal Mettupalli, consultant obstetrician and gynecologist at Sri Sri Holistic Hospital, Kondapur. Miscarriage first 3 నెలల్లో కొంచెం ఎక్కువగా అవుతుంది. అసలు మిస్క్యారేజ్ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీ వచ్చినా ఫర్దర్ గా కంటిన్యూ అవ్వకుండా తనంతట తనే హార్ట్ బీట్ రాకుండా స్టాప్ అయిపోవటం, లేదా హార్ట్ బీట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆగిపోవటం. ఇది ఫస్ట్ 3 months లో కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. 20 to 25% ఛాన్సెస్ ఉంటాయి. చాలా మందికి మిస్కన్సెప్షన్ ఉంటది, వెయిట్ ఎక్కువ ఎత్తటం వల్ల కానివ్వండి, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవటం వల్ల కానివ్వండి, లేకపోతే ఏదైనా ఎక్కువ ట్రావెల్ చేయటం వల్ల కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ టుగెదర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఉండటం వల్ల కానివ్వండి, మిస్క్యారేజ్ అయ్యింది అనే అపోహ ఎక్కువగా ఉంటుంది. అది అపోహ మాత్రమే. ఇటువంటి ఏ యాక్టివిటీస్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ వెరీ స్ట్రాంగ్లీ ఫామ్ అయి ఉంటే ఇవి ఏవి కూడా ఇంటర్వ్యూన్ చెయ్యవు. ఫస్ట్ 3 months లో 20 to 25% ఛాన్సెస్ ఎందుకు ఉంటాయంటే ఫార్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీనే సరిగ్గా లేనందువల్ల మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దానికోసం టూ మెనీ టెస్ట్ చేయవలసిన అవసరం లేదు. ఫస్ట్ 1-2 ప్రెగ్నెన్సీస్ మిస్క్యారేజెస్ అయినా కూడా కొంచెం జాగ్రత్తగా థర్డ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఇలాంటివి అవాయిడ్ చేయొచ్చు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయినంత మాత్రాన చాలా టెస్ట్లు చేసి రూల్ అవుట్ చేసేసి ఫర్దర్ కేర్ తీసుకొని ఇంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యాక్టివిటీస్ అన్ని చేసినా కూడా ఇఫ్ ద ప్రెగ్నెన్సీ హెస్ ఫార్మ్డ్ వెల్ ఎనఫ్ ఖచ్చితంగా చక్కగా కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ.